హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హస్కీ ఛానల్. నేను మీ సహస్ర. మందు బాబులకి స్కాచ్ అంటే తెగ ప్రాణం. అసలు విస్కీకి స్కాచ్కి తేడా ఏంటి? అందులో ఉండే కిక్ ఇందులో ఉండదా? ఇలాంటి డౌట్స్ చాలా మందికి వస్తుంటాయి. మీకు కూడా అలానే వచ్చింది కదా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయవద్దు. ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఆల్కహాల్ తాగడం ప్రారంభించిన వారికి కొన్ని పేర్లు వింటుంటే వింతగా అనిపిస్తుంది. విస్కీ ఏంటి, బ్రాందీ ఏంటి, జిన్ ఏంటి, వోడ్కాకి తేడా ఏంటి అని ఆలోచిస్తుంటారు. అసలు మందు ఏది తాగినా ఒకటే కదా అని డౌట్స్ వస్తుంటాయి. ముఖ్యంగా స్కాచ్ కి విస్కీకి తేడా ఏంటి, రెండు వేరువేరా అన్న అనుమానాలు కూడా వస్తుంటాయి. ఆల్కహాల్ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమే అయినా అప్పుడప్పుడు కొద్ది మొత్తంలో తాగితే ఇబ్బందులు ఉండవు. విస్కీని బార్లీ, మొక్కజొన్న, గోధుమలు వంటి ధాన్యాల పొట్టు వాటిని మెత్తగా చేసి పొడిని బాగా పులియబెట్టి తయారు చేస్తారు. చాలా మంది బీర్ తాగడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ విస్కీ తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని భావిస్తుంటారు. అయితే విస్కీ గురించి మిగిలిన ఆల్కహాల్ రకాల గురించి తెలుసుకోవడం వల్ల మీరు ఏది ఎంచుకోవడం మీకు మంచిది అన్న ఆలోచన మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆల్కహాల్ తయారీలో ఉపయోగపడే ధాన్యాలు, అవి ప్రపంచంలో ఎక్కడ నుంచి సేకరించారన్న వివరాలు ఆధారంగా విస్కీకి ఇతర డ్రింక్స్ కి తేడా ఉంటుంది. మనమే పెద్ద తయారీదారు అయిపోతాం. విస్కీ తయారు చేసే విధానంలో కాదు, పలికే విధానంలో కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. విస్కీలో స్కాచ్, బర్బాన్, జపానీస్, ఐరిష్, టెన్నిస్, కెనడియన్, రై విస్కీ అంటూ చాలా రకాలే ఉంటాయి. అలాగే ధరలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఎంత ఎక్కువ ధర ఉంటే అంత ఎక్కువ క్వాలిటీ ఉన్నట్లు లెక్క. తక్కువ ధరతో వచ్చే విస్కీని కాక్టైల్స్ తయారీకి వాడడం మంచి పద్ధతి. ఎక్కువ ధర ఉన్న వాటిలో కొద్దిగా నీళ్లు కలుపుకొని అలాగే సిప్ చేయడానికి ఉపయోగించడం వల్ల మంచి కిక్ సొంతమవుతుంది. ఈ విస్కీని వివిధ దేశాల్లో ఒక్కో రకంగా పిలుస్తుంటారు. ఇంగ్లాండ్, అమెరికా వంటి దేశాల్లో ఈని జోడించి పిలుస్తారు. కెనడా, భారత్, జపాన్ లాంటి విస్కీ ఎక్కువగా తయారయ్యే దేశాలు మాత్రం ఈ స్పెల్లింగ్ ని ఫాలో అవ్వవు. దీంతో ప్రపంచంలోని చాలా దేశాలు మనం పాటించే పద్ధతిని పాటిస్తాయి. అయితే స్కాచ్ అంటే ఏమిటి, దానికి ఎక్కువ రేటు ఉంటుందా, అలాంటి ఆసక్తికర విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. స్కాచ్ అంటే ఏమిటి? స్కాట్లాండ్ లో తయారైన విస్కీని స్కాచ్ అంటారు. దీన్ని గోధుమలు, బార్లీ నుంచి ఎక్కువగా తయారు చేస్తారు. ఇతర ధాన్యాలను కూడా తక్కువ పరిణామంలో ఉపయోగిస్తారు. స్కాట్లాండ్ లో విస్కీ తయారు అనేది ఓ పెద్ద పని అని చెప్పుకోవచ్చు. విస్కీని తయారు చేసిన తర్వాత వాటిని ఓక్ చెట్ల చెక్కతో చేసిన బ్యారెల్స్ లో నింపి కనీసం 3 ఏళ్ల పాటు దాన్ని నిల్వ చేసి పెడతారు. ఈ 3 ఏళ్ల పాటు నిల్వ చేయడం వల్ల విస్కీ రుచి మారుతుందట. అందుకే స్కాట్లాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో చాలా ఎక్కువ కాలం భద్రపరిచిన స్కాచ్ కి డిమాండ్ ఎక్కువ. అది ఎన్ని ఏళ్ల పాటు భద్రపరచాలన్న సమాచారం కూడా బాటిల్ పై ముద్రించి ఉంటుంది. విస్కీ అంటే స్కాచ్ అన్నంత ఆ దేశాల్లో ఇది పాపులర్ గా మారింది. ఒక్క స్కాచ్ లోనే దాచి ఉంచిన సమయాన్ని బట్టి రకరకాల రుచులు పొందే వీలుంటుంది. అందుకే అక్కడ వందల సంవత్సరాల నుంచి ఈ పద్ధతి చాలా ఫేమస్ గా మారింది. సాధారణంగా స్కాచ్ అమ్మాలనుకునే కంపెనీలు వీటిని తామే తయారు చేయాల్సి ఉంటుంది. అయితే కేవలం మత్తు కోసమే స్కాచ్ ని తాగడం కాకుండా ఇంగ్లాండ్, స్కాట్లాండ్ వంటి దేశాల్లో దీన్ని తాగడం సంప్రదాయంగా కూడా కొనసాగిస్తున్నారు. స్కాచ్ ని నీళ్లు కలపకుండా అలాగే తాగుతారు కాబట్టి దీన్ని తాగగానే అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుందని చెప్పుకోవచ్చు. అందుకే దీని ధర కూడా కాస్త ఎక్కువే. తీయని బర్బన్ అమెరికాలో మాత్రమే తయారయ్యే విస్కీ రకం ఈ బర్బన్. దీని తయారీపై అమెరికా ఎంత ఖచ్చితంగా ఉంటుందంటే అమెరికా బయట తయారైన ఏ విస్కీనైనా బర్బన్ అని పిలవడానికి ఆ దేశ చట్టాలు అనుమతించబడవు. అలా పిలిస్తే చట్ట ప్రకారం ఆ సంస్థ నేరం చేసినట్లుగా భావిస్తారు. ఇతర వెరైటీలతో పోలిస్తే బర్బన్ కాస్త తీయగా ఉంటుంది. వీటిలో ఎక్కువ మోతాదులో మొక్కజొన్న, వెనీలా ఉపయోగించడం వల్ల ఈ తీపిదనం దానికి దొరుకుతుంది. ప్రతి బర్బన్ కి ఒక ఖచ్చితమైన నిబంధన ఏంటంటే అందులో ఉపయోగించే పదార్థాల మిశ్రమంలో కనీసం 51% మొక్కజొన్న ఉండాల్సిందే. బార్లీ లేదా ఇతర ధాన్యాలతో చేసిన వాటిలో ఈ రుచి దొరకడం కష్టం. బర్బన్ ని తయారు చేసిన తర్వాత కూడా వాటిని కాల్చిన ఓక్ తో తయారు చేసిన బ్యారెల్స్ లో నింపి ఉంచుతారు. ఓక్ కాల్చడం వల్ల ఆ స్మోక్ రిచ్నెస్ టేస్ట్ కూడా దీనికి లభిస్తుంది. బర్బన్ ని ఇతర రకాల విస్కీ లేదా స్కాచ్ లతో కలపడం వల్ల రుచి, వాసనలో వైవిధ్యం పొందే వీలుగా ఉంటుంది. మిగిలిన విస్కీలో లాగా బర్బన్ లో ఇంకే పదార్థాన్ని కలిపే వీలుండదు. మిగిలిన వాటిలో కలిపినట్లుగా క్యారమెల్ ని కూడా ఇందులో కలపలేరు. దీనికి కేవలం నీటిని మాత్రమే జోడించాల్సి ఉంటుంది. బర్బన్ తీయగా ఉంటుంది కాబట్టి విస్కీతో దీన్ని కలిపి తీసుకుంటే రుచి పుల్లపుల్లగా, తీయగా బాగుంటుందని నిపుణుల సలహా.
సో ఫ్రెండ్స్, చూసారు కదా విస్కీలో ఎన్ని రకాలు ఉన్నాయో. మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్కహాల్కి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోండి.